స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, ఈ బటన్ నేను డిసేబుల్ చేసేసాను. ఇప్పుడు ఈ అన్ని ఇన్పుట్ల ఫీల్డ్కి ఆన్ చేంజ్ ఈవెంట్ ట్రిగ్గర్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఈ ఇన్పుట్ ఫీల్డ్కి వెళ్తాను, నాకు ఇది అవసరం లేదు. ఆన్ కీ అప్ validate form. సో కన్సోల్ లాగ్ మెసేజ్ పెట్టి చూస్తాను. console.log validate form triggered. ట్రిగ్గర్ అవుతుంది. సో ఒకవేళ కానీ దీని యొక్క లెంత్ 0 కంటే ఎక్కువ ఉంటే వ్యాలిడేట్ ఆ బటన్ ఎనేబుల్ చేసేద్దాం. ఫస్ట్ యూజర్ so let me read that values for a in user of a equal to document dot get element by id of a dot value. So let me check console.log user. console cannot read properties of null అంటే ఈ రేడియో బటను సబ్జెక్ట్స్ డిఫరెంట్ కాబట్టి అది కాకుండా మిగిలిందంతా చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఏ is not equal to gender మరియు a is not equal to subjects, అవి రెండు కాకుండా మిగిలింది. ఓకే, వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఓన్లీ ఫస్ట్ ఈమెయిల్ ఐడికి మాత్రం వ్యాలిడేషన్ చెక్ చేశాను, అంటే జస్ట్ వాల్యూ క్యాప్చర్ చేశాను. ఇప్పుడు ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ జెండర్ కానీ స్టేట్ కానీ, ఈ స్టేట్లో ఏంటి సెలెక్ట్ స్టేట్ అని ఉంది, దీన్ని మార్చాలి మనం. సెలెక్ట్ స్టేట్లో వాల్యూ సెలెక్టెడ్ పెట్టేశాను బై డిఫాల్ట్. వాల్యూ వచ్చి ఎంటీ కోడ్స్. సో ఇఫ్ ఐ సెలెక్ట్ ఏ, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, పాస్వర్డ్. జెండరు సబ్జెక్ట్స్ కాకుండా మిగిలింది ఎంటీ కోడ్స్ ఉందా లేదో చూసుకుంటాను. ఓకే ఫైన్. సో if var check equal to true, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను, దాన్ని ట్రూ చేసుకున్నాను. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ స్టేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా కానీ ఎంటీ కోడ్ కానీ ఉంటే ఇంకా వాల్యూ ఎంటర్ చేయలేదు యూజర్ అని అర్థం. ఇఫ్ యూజర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కానీ ఎంటీ కోడ్ అయితే
console.log form is invalid. అవును, ఫామ్ ఈజ్ ఇన్వాలిడ్, ఎందుకంటే పాస్వర్డ్ ఇంకా ఎంటర్ చేయలేదు కాబట్టి. ఓకే, ఇది జెండరు సబ్జెక్ట్స్ తప్ప మిగిలిన దాన్ని అన్ని చెక్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈవెన్ జెండర్ కూడా అవసరం లేదు, ఓన్లీ సబ్జెక్ట్ సరిపోతుంది. జెండర్ కూడా ఎంటీ కోడ్స్ దగ్గర చెక్ చేయబోతాము. సబ్జెక్ట్స్ తప్ప మిగిలిన అన్ని చెక్ చేస్తుంది. ఏ ఒక్కటి ఎంటీ కోడ్స్ ఉన్నా ఫామ్ వచ్చి ఇన్వాలిడ్ అని అర్థం. చెక్ ఈక్వల్ టు మేబీ దీన్ని ఫస్ట్ ఫాల్స్ పెట్టేస్తాను. చెక్ ఈక్వల్ టు ట్రూ. ఈ పాయింట్ అర్థమైంది ఇక్కడ నేనేం చేశాను అనేసి. సో బేసికలీ నేనేం చేస్తున్నాను, మొత్తం ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్కి వాల్యూస్ అన్ని రీడ్ చేస్తున్నాను. ఈమెయిల్ రీడ్ చేసేస్తాను, పాస్వర్డ్ రీడ్ చేస్తాను, జెండర్ రీడ్ చేస్తాను. సబ్జెక్ట్ తప్ప మిగిలినంతా రీడ్ చేసేసి, ఓకే, ఆ రీడ్ చేసే క్రమంలో వెయిట్ వాల్యూ రీడ్ చేసే క్రమం ఫస్ట్ రీడ్ చేయాలి కదా. ఫస్ట్ ఇంకా రీడింగే కంప్లీట్ కాలేదు. వాల్యూ రీడ్ చేశాను, జెండర్కి సెపరేట్గా రీడ్ చేయాలి. ఏ ఈక్వల్ టు కానీ జెండర్ అయితే ఏ ఈక్వల్ టు కానీ సబ్జెక్ట్స్ అయితే, పైన ఉన్నది జెండర్ని రీడ్ చేసే విధానం, కింద ఉన్నది సబ్జెక్ట్స్ని రీడ్ చేసే విధానం. సో జెండర్కి ఎలా రీడ్ చేయాలి మనం, దిస్ ఇస్ హౌ వి రీడ్ ది జెండర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కాబట్టి దాని గురించి నేను ఎక్కువ డీటెయిల్కి వెళ్ళడం లేదు. సబ్జెక్ట్స్కి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్కి వెళ్ళడం లేదు. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే పాత వీడియోస్ వాళ్ళు ఒకసారి రెఫర్ చేసుకోండి. ఫోకసింగ్ ఆన్ వ్యాలిడేషన్స్ కదా. లెట్ మీ జస్ట్ ట్రిగ్గర్ నౌ. ఓకే, ఇప్పుడు చెక్ చేయాల. సో ఇది వాల్యూ రీడ్ అయిపోయే ప్రాసెస్ అయిపోయింది. వేర్ చెక్ ఈక్వల్ టు ఫాల్స్. ఇప్పుడు నేను చెక్ చేస్తాను. ఫర్ ఏ ఇన్ యూసర్ ఇఫ్ సబ్జెక్ట్స్ కాకుండా మిగిలిన దాన్ని అన్ని డైరెక్ట్గానే చెక్ చేసేయచ్చు మనం. ఎందుకంటే చూడండి, సబ్జెక్ట్ ఒకటే అర్రే, మిగిలిందంతా చూసారంటే స్ట్రింగే. కాబట్టి సబ్జెక్ట్స్ ఒకదాన్ని వదిలేసి మిగిలినంతంతా మనం వెరిఫై చేసేయచ్చు. ఇఫ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత, సబ్జెక్ట్స్ కాకుండా ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు సబ్జెక్ట్స్, అది తప్ప మిగిలింది చెక్ చేస్తున్నాను నేను. ఒకవేళ కానీ ఇఫ్ యూసర్ ఆఫ్ ఏ డాట్ యూసర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కానీ ఎంటీ కోడ్స్ అయితే, అంటే ఇంకా ఎంటీ కోడ్సే కానీ ఉండింది అనుకోండి, వ్యాలిడ్ కాదు అని అర్థం. అవునా? సో ఏ ఒక్క ఫీల్డ్ ఎంటీ కోడ్ అయినా ఇదేం చేస్తుంది, ఆబ్జెక్టు అన్ని ప్రాపర్టీస్ని వెళ్ళి చెక్ చేస్తుంది. ఆ చెక్ చేసే క్రమంలో సబ్జెక్ట్ని వదిలేయమంటున్నాను. సబ్జెక్ట్స్ తప్ప
మిగిలిన దాన్ని వెరిఫై చేస్తుంది. ఏ ఒక్క ప్రాపర్టీ కోట్ వాల్యూ కానీ ఎంటీ కోట్ ఉన్నా చెక్ ఈక్వల్ టు ట్రూ. అంటే ఇన్వాలిడ్ అని అర్థం. చెక్ కానీ ట్రూ ఉంటే ఈ ఫాము వ్యాలిడ్ కాదు అని అర్థం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, అన్నీ చెక్ చేసేసాను సబ్జెక్ట్స్ ఒకటి తప్ప. లెట్ మీ జస్ట్ చెక్, సబ్జెక్ట్స్ కూడా చెక్ చేసేస్తాం. ఎల్స్ ఇఫ్ యూజర్స్ ఆఫ్ ఏ డాట్ లెంత్ ఈక్వల్ టు కానీ 0 అయితే చెక్ ఈక్వల్ టు ట్రూ. ఇది సబ్జెక్ట్స్ తప్ప మిగిలిందన్నీ ఇక్కడ చెక్ చేస్తుంది. ఒక సబ్జెక్ట్స్ అయితే మాత్రం ఎల్స్ వచ్చి చెక్ చేస్తుంది. ఓవరాల్గా మన టార్గెట్ ఏంటి తెలుసా, చెక్ అనేది ఫాల్స్. అది ఎప్పుడైతే ట్రూ అయిందో ఫామ్ వచ్చి ఇన్వాలిడ్ అని అర్థం. ఎప్పుడు ట్రూ అవుతుంది, ఏదన్నా ఒక్క ఫీల్డ్లో కూడా ఎంటీ కోడ్స్ ఉన్నా ట్రూ అయిపోతుంది. సబ్జెక్ట్స్ యొక్క లెంత్ 0 ఉన్నా ట్రూ అయిపోతుంది. సో ఇప్పుడు కండిషన్ ఇక్కడ రాస్తాను. ఇఫ్ చెక్ గాని ట్రూ అయితే ఇది, అంటే ఫామ్ ఇన్వాలిడ్గా ఉంటే ఏం చేయాలి, ఎల్స్ ఇది ఏం చేయాలి, బటన్ని మనం ఎనేబుల్ డిసేబుల్ చేయాలి. ఇక్కడ ఉంటుంది కదా ఆల్రెడీ మన దగ్గర బటన్స్, అప్డేట్ బటన్, సబ్మిట్ బటన్ రెండు ఉన్నాయి. సో కాపీ దిస్. చెక్ కానీ ట్రూ అయితే ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్. బట్ సెట్ అట్రిబ్యూట్ కొటేషన్లో డిసేబుల్డ్ ట్రూ. రిమూవ్ అట్రిబ్యూట్ డిసేబుల్డ్ ఫాల్స్. ట్రూ అయితే, లేకపోతే రెండు అవసరం లేదనుకుంటాను కదా, సెట్ అట్రిబ్యూట్ చేస్తే చాలు. ఎల్స్ రిమూవ్ అట్రిబ్యూట్ చేస్తే చాలు. డిసేబుల్డ్ పెట్టామంటే సెట్ అట్రిబ్యూట్ డిసేబుల్డ్ ఇస్తే బటన్ డిసేబుల్ అయిపోతుంది బై డిఫాల్ట్. ఇప్పుడు ఎలా చూడండి, డిసేబుల్డ్. ప్రస్తుతానికి ఓన్లీ మనం ఈమెయిల్ అడ్రస్కి మాత్రమే ఆన్ చేంజ్ ఈవెంట్ ఇచ్చున్నాం. లెట్స్ డూ దట్. కీ అప్, పాస్వర్డ్కి ఇచ్చేసాను, ఇన్పుట్ ఫీల్డ్కి ఇచ్చేసాను. ఇన్పుట్ ఓకే. నౌ మెయిల్ ఐడి చెక్, ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ వాల్యూ, సబ్జెక్ట్స్, స్టేట్ అండ్ ఫైనలీ డేట్. స్టిల్ ఎందుకు కావట్లేదు, టు కన్సోల్ సోర్సెస్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి
not on key app. This is actually on change. ఇది కూడా on change. I think ఇవి కూడా on change. On change. On change. On change. అక్కడే మనం కీ ప్రెస్ చేయం కదా, కీ ప్రెస్ చేసేది దీంతోనే కదా. దీంట్లో కీ ప్రెస్ చేస్తాం, దీంట్లో కీ ప్రెస్ చేస్తాం. ఇది ఆన్ చేంజే, ఇది ఆన్ చేంజే, ఇది ఆన్ చేంజే, ఇది ఆన్ చేంజే. ఓకే, రేడియో బటన్ కూడా ఆన్ చేంజే. మెయిల్ సబ్జెక్ట్స్, ఎస్. రిమూవ్ చేసేస్తే డిసేబుల్డ్, యాడ్ చేస్తే ఎనేబుల్డ్. అన్ని వాల్యూస్ ఎంటర్ చేస్తేనే మనం ఇక్కడ యాడ్ చేయగలం. ఒకసారి సబ్మిట్ చేసేసిన తర్వాత దెన్ వీ షుడ్ మేక్ దిస్ డిసేబుల్డ్. సబ్మిట్ బటన్ యాడ్ చేసేసిన తర్వాత యాడ్ యూజర్, అప్డేట్ యూజర్, డిలీట్ యూజర్, క్లియర్స్ చెక్ బాక్స్, ఫంక్షన్ వాలిడేట్, ఎడిట్ యూజర్, క్రియేట్ యూజర్. ఎస్. ఏం చేయాలి మనం ఇక్కడ? we just need to document dot get element by id of submit button dot set attribute disabled true. Okay, యాడ్ చేద్దాం. rrr@gmail.com 12345 mail సబ్మిట్. షూర్, డిసేబుల్ అయిపోయింది. ఎడిట్, అప్డేట్ అయిన తర్వాత కూడా డిసేబుల్ అవ్వాలి. అప్డేట్ యూజర్, పర్ఫెక్ట్. delete, edit, అప్డేట్ అయిన తర్వాత ఎందుకు డిసేబుల్డ్ కాలేదు? ఆఫ్టర్ అప్డేట్ బటన్స్ మారాలి కదా. దిస్ హ్యాస్ టు బి సబ్మిట్ బటన్, ఓకే. సబ్మిట్ బటన్ ఇచ్చాను నేను. స్టైల్ డాట్ డిస్ప్లే none.
చేశాను సబ్మిట్ బటన్ అప్డేట్ బ్లాక్ ఎడిట్ update submit button by default it has to be disabled. Okay, let me just edit subjects HTML. Fine. Now delete create అవుతుంది. బట్ ఇక్కడ చూసారా మన ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చినా కూడా యాడ్ అయిపోయింది చూడండి. వ్యాలిడేషన్ అయితే వర్క్ అవుతుంది. బట్ వాట్ హ్యాపెనింగ్ ఈవెన్ విత్ ది ఇన్వాలిడ్ డేటా ఆల్సో వీఆర్ గెటింగ్. దీనికి ఏం చేయాలి? we should use the email id రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి వ్యాలిడ్ మెయిల్ ఐడి యూస్ ఎంటర్ చేస్తేనే మనం ఎనేబుల్ చేయాలి. ఐ థింక్ ఇక్కడ మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో అయినా పెట్టాం కదా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ప్యాటర్న్. ఓకే, గెట్ దిస్, గో టు ఆన్ చేంజ్ వ్యాలిడేట్ ఫంక్షన్ లోపలికి వచ్చి ఇక్కడ నేను జెండరు సబ్జెక్ట్స్ తప్ప హియర్ సబ్జెక్ట్స్ తప్ప మిగిలినంతా డైరెక్ట్గానే చెక్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తాను నేను, సబ్జెక్ట్స్ మరియు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈమెయిల్ అవి రెండు అక్కడ వదిలేయమంటున్నాను. సో ఇది సబ్జెక్ట్స్కి ఇఫ్ ఏ ఈక్వల్ టు కానీ సబ్జెక్ట్స్ అయితే ఇలా చెక్ చేయి, ఎల్స్ ఇఫ్ ఏ కానీ ఈమెయిల్ అయితే దెన్ ఇది ప్యాటర్న్, ఇఫ్ ప్యాటర్న్ డాట్ టెస్ట్ యూజర్ ఆఫ్ ఏ, ఇది మెయిల్ ఐడి, ఇది ఫాల్స్ రావాలి. అంటే ఉల్టా ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఇచ్చి ఒకవేళ కానీ ఇది ఫాల్స్ అయితే దెన్ చెక్ ట్రూ. వచ్చే సో ఇప్పుడు నేను ర్యాండమ్గా ఇచ్చేసాను, పాస్వర్డ్ ఇచ్చేసాను, మెయిల్ ఇచ్చేసాను, సబ్జెక్ట్స్ ఇచ్చేసాను, స్టేట్ ఇచ్చేసాను, అండ్ ఫైనలీ డేట్ కూడా ఇచ్చేసాను, ఆగస్ట్. సి ఎందుకు నేను ఇక్కడ
వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇవ్వలేదు. సి సబ్మిట్. సో దీనిని కూడా పర్ఫెక్ట్. Okay, so what we did today, we have completed the validation, we have completed the what do you call it, email validation with regular expression. Okay, సో మధ్యాహ్నం టైం చూసుకొని ఇంకో 10 minutes కనెక్ట్ అవుతాం. క్లాస్కి కాదు, జస్ట్ టు చెక్ మీ ప్రోగ్రెస్. సో డైలీ దెర్ విల్ బి 2 more కనెక్ట్స్. ఎర్లీ మార్నింగ్ క్లాస్ కాకుండా మధ్యాహ్నం 5 minutes అయినా చాలు. జస్ట్ ఐ నీడ్ ఎన్ అప్డేట్. మీరు ఏం చేశారు, ఎక్కడన్నా బ్లాక్ అయి ఉన్నారా? ఈవినింగ్ కూడా మీరు ఏం చేశారు, ఎక్కడన్నా బ్లాక్ అయి ఉన్నారా? ప్లస్ నేను మరుసటి రోజో లేదా మధ్యాహ్నమో సాయంకాలమో అడిగేంత వరకు మీరు ఏదైనా బ్లాక్ అయి ఉంటే ఆగకండి. మీరేం చేయాలి, జస్ట్ మీ సిస్టంలో స్క్రీన్ షాట్ ఇలా తీసుకునేసి గ్రూప్లోకి వచ్చి జస్ట్ స్క్రీన్ షాట్లు, ఆ స్క్రీన్ షాట్ తీసేసి ఇలా పోస్ట్, మొబైల్ అంతా తీసి పోస్ట్ చేయకండి, ఇలా ఉండాలి స్క్రీన్ షాట్. ఐఎమ్ బ్లాక్డ్ హియర్, ఐ నీడ్ సమ్ హెల్ప్ అని అంటే, ఒకవేళ కానీ జశ్వంత్ బ్లాక్ అయి ఉండి దాని గురించి శేఖర్కి ఐడియా ఉంటే శేఖర్ చెప్తాడు, ఈ పలానా లైన్లో నువ్వు కొద్దిగా కోడ్ కరెక్ట్ చేయి జశ్వంత్ అని శేఖర్ హెల్ప్ చేస్తాడు. శేఖర్ బ్లాక్ అయి ఉండి విశాల్కి ఐడియా ఉంటే విశాల్, మీకు క్లారిటీ లేదు, మీకు ఎవరికి క్లారిటీ లేదంటే ఒకవేళ నాకు టైం దొరికితే నేను కనెక్ట్ అయ్యి ఒక 2 minutes కనెక్ట్ అవుదాంరా అని చెప్పి పిలిచి కనెక్ట్ చేసి మీకు ఇష్యూ సార్ట్అవుట్ చేస్తాను. సో నెక్స్ట్ డే మన క్లాస్ స్టార్ట్ అయ్యేంత వరకు, మన సెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకండి ప్లీజ్. ఇస్ దట్ క్లియర్? సో లెట్స్ కంప్లీట్ దిస్ అసైన్మెంట్ టుడే. ఇది కానీ కంప్లీట్ అయితే ఇంక నేను యాక్చువల్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సర్వర్ కమ్యూనికేషన్. ఈ ప్రాసెస్ మొత్తం మనం ఇక్కడ చూసామంటే ఇంతవరకు మనం లోకల్ స్టోరేజ్లోనే మనం చేసేసి వచ్చాం. మనం ఇంకా మెయిన్ సర్వర్కి డేటా పంపించలేదు. సర్వర్కి డేటా పంపించడం అనేది వచ్చి చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అప్పుడే అది పోయి డీబీలో అప్డేట్ అవుతుంది, బ్యాక్ ఎండ్కి వెళ్తుంది డేటా. సో ఆ పర్టికులర్ యాక్టివిటీ ఇంకా పెండింగ్ ఉంది, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్. ఒకసారి మీరు ఈరోజు అసైన్మెంట్స్ ఈవినింగ్ లోపల మీరు ఫినిష్ చేసేసారు అంటే దెన్ వీ కెన్ ఫోకస్ ఆన్ ది సర్వర్ కమ్యూనికేషన్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్, ఎనీ డౌట్స్? శేఖర్, తనకు మైక్ ప్రాబ్లం. ఓకే ఫైన్, దెన్ నేను పంపిస్తాను మీకు రికార్డింగు. వ్యాలిడేషను విత్ రెగ్యులర్ ఎక్స్ప్రెషను కంప్లీట్ చేసేయండి. సర్వర్ కమ్యూనికేషన్ వీ కెన్ స్టార్ట్ టుమారో. బాయ్.